నా పేరు జ్యోతి కాళాశ్రీ. జగనన్న ఈ తడ వచ్చేది మనమే, సరేనా? మనదే, సరేనా? 7 సంవత్సరాలుగా నేను ఆటో తోలుతున్నాను కాళాశ్రీలో. నా పిల్లలు నీ పథకం వల్ల అన్ని పథకాలు తీసుకున్న పిల్లలు 2 నర్సింగ్ చేస్తున్నారు, 1 బీటెక్ చేస్తున్నారు. నీ వల్ల, నీ ప్రభుత్వం వల్ల నా పిల్లలు బాగా చదివించాను. అన్నా నాదొక రిక్వెస్ట్, నాకు సొంత ఆటో లేదు, నాకు ఒక అద్దె ఆటో. దయవుంచి నాకు ఒక ఆటో హెల్ప్ చేయాలని దయవుంచి కోరుకుంటున్నాను. నా ఆటో బాడు కట్టుకోలేక నా పిల్లల్ని చదివించుకోలేకుంటున్నాను అన్న. ఇది ఒక్కటే లోటు. నువ్వు గెలిచిన దానికి సూపర్. ఈ తడ మా ఆటో వాళ్ళంతా నీకే ఓటు, నువ్వే జగన్. ఈ తడ జై జగన్. అందరు కూర్చోవాలన్నా, అందరు కూర్చోండి. చేద్దాం తల్లి, జ్యోతమ్మ తల్లి నువ్వు చెప్పిన ఆలోచన కూడా చేద్దాం. ఎవరైనా కూడా సొంతంగా లారీ కొనాలన్నా, సొంతంగా టిప్పర్ కొనాలన్నా, సొంతంగా ఆటో కొనాలన్నా, సొంతంగా ఈ మాదిరిగా కొనేదానికి కొనేదానికి ఏదైనా బ్యాంకులతో టైఅప్ అయ్యి వడ్డీ ఏదైనా మనమే ప్రభుత్వం తరపు నుంచి మీకు అనేది వడ్డీ అనేది పావులా వడ్డీకి మీకు వచ్చేట్టుగా మీకు ఏదైనా చేయడము, ఇట్లా ఏదైనా చేయడానికి ఏదైనా ఆలోచన చేస్తాలే తల్లి, ఖచ్చితంగా చేద్దాం. అందరు కూర్చోవాలన్నా, కూర్చోండి, దయచేసి కూర్చోండి. అన్నా జగనన్న, అన్నా జగనన్న, ఇక్కడ ఎదురుగా జై జగనన్న. మాది తిరుపతి అన్న. నా పేరు వెంకటేష్ రాయల్ అన్న. నేను ఎస్వీ ఆటో నగర్ 4 వీలర్ అసోసియేషన్ సభ్యుడన్నా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల కార్యక్రమాల ద్వారా మా అమ్మకి వృద్ధాప్య పెన్షన్ వచ్చిందన్న, మా అబ్బాయికి అమ్మఒడి వచ్చిందన్న, మా నాన్నగారికి రైతు భరోసా వచ్చిందన్న. అలానే మా నాన్నగారికి ఊపిరితిత్తుల సమస్య వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ₹1,00,000 జగనన్న ప్రభుత్వమే కట్టిందన్న. ఈరోజు ప్రతి పేదవాడు గుండెలో కూడా మీరు దేవుడే ఉన్నారన్న. మీరు టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ వెంటే ఉన్నారన్న. మేమందరం కూడా ప్రతి పేదవాడి గుండె కూడా జగనన్న జగనన్న కొట్టుకుంటా ఉందన్న. ఈరోజు ఎంతమంది ఎత్తులతో పత్తులతో జిత్తులతో వచ్చినా కూడా మనల్ని ఎవరు ఆపలేరన్నా. మనం గెలిపి వెళ్ళిపోతామన్నా. జై జగనన్న. థ్యాంక్ యూ తిరుపతి. నమస్తే జగనన్న. నా పేరు పూర్ణేష్ అన్న. ఆటో తోలుతాంటన్న. నాకు శ్రీకాళహస్తి నది అన్న. మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉందన్న. 10 సంవత్సరాలుగా మిమ్మల్ని దగ్గర నుంచి చూడాలనుకున్నాను. ఈ రోజు నా జీవితం ధన్యమైందన్న. నా దేవుణ్ణి చూస్తున్నాను జగనన్న. మిమ్మల్ని గెలిపించడానికన్నా మేమంతా సిద్ధంగా ఉన్నామన్నా. మీ ప్రతి ఒక్క ఆటో కార్మికులు కానీ ప్రజలు కానీ మీ స్టార్ కాంపీరియర్ జగనన్న. మీ దుష్టచైత్యాన్ని మొత్తం పోగొట్టి మీ జగన్ నేను గెలిపించుకుంటాం. ఆ చంద్రముఖిని, ఆ దత్తపుత్రుడిని నాశనం చేస్తాం జగనన్న. మిమ్మల్ని గెలిపించుకుంటాం జగనన్న. జై జగనన్న, జై జై జగనన్న. ప్రతి ఒక్కరూ మీకే స్టార్ కాంపీరియర్ జగనన్న. మేమంతా మీ వెనకాల ఉన్నాం జగనన్న. ధైర్యంగా పేద ప్రజలకు మీరు ఉన్నాను జగనన్న. అండంగా ఉండదు జగనన్న. మీ ద్వారా మేము ఆటో లబ్ధి పొందాం జగనన్న. మా బిడ్డకి అమ్మఒడి వస్తాను జగనన్న. నాకు ఇంటి స్థలం వచ్చింది జగనన్న. ప్రతి పేద ప్రజలు చల్లగా ఉన్నారు జగనన్న. దేవుడితో సమానం జగనన్న. దయ్యాలను దానం కొట్టి మీ దేవుళ్ళని మిమ్మల్ని గెలిపించుకుంటామని మనసు పూర్తిగా గెలిపించుకుంటాం జగనన్న. జై జగన్, జై జగన్, జై జగన్. పేరేం పేరు? మన పేరు చెప్పమ్మా. పేరేం పేరు? మైక్ ఇవ్వండి. మైక్. పూర్ణేష్. థ్యాంక్ యూ పూర్ణేష్. మీ నోటితో నా పేరు ఒకసారి పలకండి అన్న. నా జీవితం ధన్యమవుతుందన్న. పూర్ణేష్ అన్న నా పేరు. పూర్ణేష్ అన్న. నా బిడ్డల పేరు మనీష్ రెడ్డి, ఏకాంక్ష రెడ్డి అన్న. ఒక్కసారి పలకండి అన్న చాలు. మనీష్ రెడ్డి, ఏకాంక్ష రెడ్డి అన్న. నా బిడ్డలు మేనమామ నేను పిలిచబోని వచ్చారన్న. నాకు టైం లేక పిలిచరాలేదన్న. ఒక్కసారి నా మనీష్ ఏకాంక్షని మీ నోటితో పిలవండి అన్న. నా జీవితం ధన్యమన్నా. మీ భక్తుడన్నా నేను. మీ భక్తుడన్నా. ఒక్కసారి పిలవండి. ఒక్కసారి జీవితం ధన్యమవుతుందన్న. పూర్ణేష్ వాళ్ళ మేనమామ వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్పినాడు. జీవితం ధన్యమన్నా. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ పూర్ణేష్. అన్నా జగనన్న. నా పేరు జయశంకరు. లారీ డ్రైవర్ని. శ్రీకాళహస్తి మాది శ్రీకాళహస్తి అన్న. మీరు పెద్ద మనసుతో సింగమల ఎమ్మెల్యే సీటు ఒక డ్రైవర్కి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.
అలానే మేము కూడా ఆయనకి బాగా సంతోషపడుతున్నాము. ఆయన గురించి ఒక లారీ డ్రైవర్గా చెప్తున్నాను నేను. ఆ డ్రైవర్కి ఇచ్చినందుకు ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదో సూచించి అవి ఇవి చేసి రకరకాల కామెంట్స్ పెట్టడం తప్పన్నా తప్పు. మన జగనన్న ఒక డ్రైవర్కి టిప్పర్ డ్రైవరు లారీ డ్రైవరు అని చూడకుండా ఆ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం గొప్పగా భావిస్తున్నాము. ఆ డ్రైవర్ని అసెంబ్లీకి పంపించేందుకు మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ పంపించి మన ఎమ్మెల్యేలు 175 మందిని అలాగే మన మదనన్న మా కాళాస్త్రి నియోజకవర్గం మన మధుసూదన్ రెడ్డి ఆయన మదనన్నకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి 175 సీట్లు గెలిపించుకొని మదనన్నని ఎమ్మెల్యేగా మా కాళాస్త్రి నుంచి కాన్స్టిట్యూషన్ వచ్చి ఈసారి మా మదనన్నకి మినిస్టర్ పోస్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను లారీ డ్రైవర్ని అవునన్నా మాకు మా మదనన్న ఫ్యాన్ గుర్తుకే మా ఓటు మా జగనన్నే మాకు దైవం 175 సీట్లు గెలుచుకోవాలి మాకు అదే విధంగా ఒక కోరిక ఉంది. లారీ డ్రైవర్లకి యాక్సిడెంట్ పరంగా ఎక్కడైనా చనిపోతే యాక్సిడెంట్ పరంగా ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలకి బీమా పథకం కింద ఏదైనా వాళ్ళకి చెల్లించేట్టుగా మార్గం చూడాలి. మదన్న లక్ష మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలిపించుకొని దాన్ని కంగ్రాచులేషన్ లారీ తరపున నేనుగా కాళాస్త్రి లారీ ఓనర్ డ్రైవర్గా ఓనర్గా నేను లారీ. నువ్వు చెప్పిన ఆలోచన కన్సిడరేషన్ తీసుకుందాం నిన్న ఏం చేయగలుగుతాం ఏదైనా ఆలోచనలో పెడదాం. జై జగనన్న గారికి తిరుపతి నుంచి వస్తున్నానన్నా. నేను ఆటో డ్రైవర్ అన్నా. పిల్లలకి మీరు స్కూల్ యూనిఫామ్ ఇచ్చినట్టు మాకు కూడా సంవత్సరంలో ఒక 2 జతలు ఇవ్వండి అన్న, యూనిఫామ్ ఇవ్వండి అన్న. మాకు కూడా ఆటో స్టాండ్లో మేము తిరిగేసి వస్తే ఎండలోనే నిలబడుకుంటామన్నా. మాకు ఒక చిన్న షెడ్ లాగాడన్నా స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసి ఇవ్వండి అన్నా. మీరు తప్పకుండా మీరే గెలుస్తారన్నా. మేమందరం మీకే అన్నా, మీ పక్కే ఉన్నామన్నా. గెలిచిపోయినట్టే అన్నా. జై జగన్ అన్న, జై సీఎం, జై జగన్ అన్నా. జగనన్న నేను తిరుపతి నుంచి వచ్చానన్నా. మాది ఆటో స్టాండ్ అన్న, పూర్ణగుమ్మం సర్కిల్ అన్న, బస్ స్టాండ్. పేరు వెంకటేష్ అన్న. నేను మీ ద్వారా లబ్ధి పొందిన ఆటో ఆశ్రమ మా అమ్మకి ఆసరా వచ్చిందన్న, మా పాపకి అమ్మ పథకం వచ్చిందన్న. మేము మీ ద్వారా చాలా లబ్ధి పొందామన్నా. మాకు మాటలు రావట్లేదన్నా. నీతో మాట్లాడాలంటే మాటలు రావట్లేదన్నా. మాట్లాడితే రావట్లేదన్నా. మాకు మా ఆటో డ్రైవర్లందరికీ అన్నా, మా ట్యాక్సీ డ్రైవర్లందరికన్నా మీరు ఈ అవకాశం ఇచ్చిన దానికి మేము అసలు మర్చిపోలేకపోతున్నాం అన్నా. మీరే మాతో మాట్లాడంటే అర్థం కావట్లేదన్నా. మాకు మామూలుగా అంటే ఏ ఎమ్మెల్యే అయినా ఏ ముఖ్యమంత్రి అయినా మాతో ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదన్నా. మీరు ఒక్కరైనా మాతో మాట్లాడింది. మాతో మాట్లాడిన వ్యక్తి మీరు ఒక్కరైనా. మీ ద్వారా మాకు ఆరోగ్య అన్ని పథకాలు అందుతున్నాయన్నా. మేమేమి చెప్పాలి అసలు. సీఎం మీరే అన్నా. 30 ఏళ్ళ సీఎం మీరే అన్నా. డౌటే లేదన్నా. అన్నా చాలా చాలా థ్యాంక్స్ అన్నా. అన్నా ఒక్క ఫోటో అన్నా ప్లీజ్. ఒకే ఒక ఫోటో అన్నా. తర్వాత మైక్ తిరుపతి నుంచి వచ్చానన్నా ఆ ఫోటో. ఓకే. జై జగన్, జై జగన్, జై జగన్ అన్నా. నా పేరు కుప్పయ్య అన్న. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ లో ఒక ఆటో తోలుకొని నేను జీవనం సాగిస్తున్నానన్న. గత 10 ఏళ్ళుగా మాకు ఒక చిన్న సమస్య ఉందన్న. లోపల అంటే రైల్వే స్టేషన్ లోపల నేను ఆటో స్టాండ్ అన్నది. అక్కడ వచ్చి ఫ్రీ బస్ అనేది మాకు ముందు పెట్టేశారన్న. ఆటోలంతా వెనక ఉంటుంది, బస్సు ఏదో ముందు ఉంటుంది. కానీ మా కడుపు ఒక 300 రూపాయలు తోలుకొని పోవాలంటే చాలా కష్టం అన్న. అన్ని బస్సుల్లో ఎక్కేస్తారన్న. ఒక్కరు ఎక్కరు, మా ఆటోలో ఒక్కరు కూడా ఎక్కరు. అంత ఫ్రీ బస్ అని అంటారన్న. మా గోడు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఆయన పేరు కూడా మర్చిపోయాను నేను. ఆయన పేరు కూడా మర్చిపోయినా, గోపాల్ రెడ్డి గారు. ఆయన కాళ్ళ మీద పడ్డామన్నా. మా లీడర్ అతను పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాం. 60 మంది పోయి కాళ్ళ మీద పడితే అసలు ఏమని చిన్న కనికరం కూడా లేకుండా సరే చేశానైనా అంటే వాళ్ళతో మాట్లాడండి వీళ్ళతో మాట్లాడండి అంటాను. ఇప్పుడు రాముడిలాగా రామారామ అని ఏదో కప్ప చెప్తుందంట. రామ ఏదైనా బాధని అన్నా నేను చెప్పుకోలేకపోతున్నాను. కానీ అన్న ఈరోజు మదన్న వచ్చినాక, మీ ప్రభుత్వం వచ్చినాక మా కుటుంబాలు మేము సంతోషంగా జీవనం సాగిస్తున్నాం. ఫ్రీ బస్ వద్దని మేము చెప్పట్లేదు. కానీ మాకన్నా కొద్దిగా వెనక పెట్టుకోమని ఎన్నో సార్లు అడుక్కున్నాం. కానీ అన్న దీనికోసం
సరేనా, థ్యాంక్ యూ అన్న. జై జగన్ అన్న. నా జగనన్న నమస్తే అన్న. నా పేరు ఓంకార్, మాది మల్లుగుంట, తొట్టమేడు మండలం, తిరుపతి జిల్లా. అన్నా నేను టిప్పర్ డ్రైవర్నన్నా. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇచ్చినట్టే మాకు కూడా ప్రతి నెల ప్రతి సంవత్సరం మాకు కూడా ఏదో ఒకటి లబ్ధి పొందేటట్టు అన్న. మా ఊర్లో మధుసూదన్ రెడ్డి 2 మోటార్లు పెట్టారన్న. కాలం నుంచి మేము 2 పూట్ల పైర్లు పెట్టుకున్నాం, 2 కార్లు పెట్టుకున్నా. వాసుదేవ్ నాయుడు మాకు ఏదైనా వచ్చి నేనున్నానని చూపిస్తాను. వాసుదేవ్ నాయుడు అట్లాగే మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రతి ఒక్కటి మేము ఉన్నాము అని ధైర్యం ఇస్తా, పవిత్రక్క వాళ్ళంతా ధైర్యం ఇస్తా మాట్లాడుతున్నా. మాకు కూడా టిప్పర్ అన్నా పదవి కోసం అన్నారు, స్వార్థపడురు అన్నారు. ఏమిటయ్య జగనన్నా నువ్వు చేసి అడేరం? నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సీమలో జన్మించడమా? నువ్వు స్వార్థపడువైతే రాజకీయ జీవితం ఉండేదే. అడుగన్నా వాళ్ళని అడుగన్నా, ఎందుకయ్య మౌనం? మరెందుకయ్య మౌనం? జై జగన్న బిఎఫ్ నాయకత్వం. అన్నా అన్నా నాది ముచ్చువాళ్ళు అన్నా, నా సొక్కా తిరిగిపోయింది, సెక్యూరిటీ చింపారు. నీ కోసము ఒక్క ఫోటో దిగేసి నా ప్రాణం వదిలిచేస్తారే, రేపు పొద్దున్న చచ్చిపోతారే. నీ కోసం ఒక్క ఫోటో అన్నా అన్నా ఎడకన్నా ఒక్క ఫోటో నీకు తల్లి పెట్టుకుంటా అన్నా అన్నా అన్నా. అదిగో అదిగో అన్నా. అన్నా మేము తిరుపతి నుంచి వచ్చామన్నా. ఆర్టీసీ తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వచ్చామన్నా. మా తిరుపతి నియోజకవర్గం అన్నా. మాకు మా ఆటో కార్మికులకు అమ్మఒడి మరియు వాహన మిత్ర, ఆరోగ్యశ్రీ పథకాలలో మా స్టాండ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవరు మీ పథకాల్లో లబ్ధి పొందుతున్నారన్నా. అదేవిధంగా తిరుపతిలో మా ఆటో సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు కూడా 2 సంవత్సరాలలో మా అభియాన్ గారు ఆ ట్రాఫిక్ సమస్య కూడా తీర్చి తిరుపతి సుందరీకరించి ప్రతి ఒక్క రోడ్లని వెడల్పు చేయడం జరిగిందట. మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మా డ్రైవర్కి మీరు అనంతపురం జిల్లా సింగరయ్య కన్నా శాసనసభ్యులుగా మా డ్రైవర్కు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరము. అయినప్పటికీ మీరు ఆ టికెట్ కన్ఫర్మ్ చేసిన వెంటనే చాలా సంతోషపడి ఉన్నాం. మేము మళ్ళీ వెంటనే కూడా చాలా బాధపడినాం. ఎందుకంటే అవతల సైడు మమ్మల్ని డ్రైవర్లందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడాడు. మాకు చాలా బాధాకరమైంది. ఈ ఎలక్షన్లో రాబోయే 40 రోజుల్లో అన్నా మేము చంద్రబాబు నాయుడికి ఏ విధంగా గుణపాఠం చెప్తామనేది ఈ 40 రోజుల తర్వాత ఓటుతో గుణపాఠం చెప్తామని సభాముఖంగా తెలుసుకుంటున్నాను. జై జగనన్న. జగనన్న గారు, నా పేరు సుధాకర్, నేను తిరుపతి నుంచి వచ్చాము. నేను 22 ఏళ్ళుగా ఆటో తోలుతున్నాను. ఆటోనే నమ్ముకుని బతుకుతున్నాము. ఈరోజు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు లబ్ధి పొందినాము. డ్వాక్రా మహిళల సంఘాల నుంచి కొద్దిగా అమౌంట్ కూడా మాకు ప్రతి సంవత్సరం వచ్చింది. దానివల్ల మా కుటుంబం ఆర్థికంగా చాలా ముందుకు పోయింది. ఇప్పుడు ప్రతి ఆటో డ్రైవర్కి లైసెన్స్ ఉండే వాళ్ళకి ప్రతి 10,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క సంస్థని నమ్ముకొని లైసెన్సులు తీసుకొని ఆటోలు నడుపుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కూడా 10,000 రూపాయలు సహాయం చేయాలని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. దయచేసి జగనన్న జై జగన్, జై జై జగన్. ముఖ్యమంత్రి గారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్సుమాంజలు. నేను తిరుపతి నుంచి వచ్చాను. తిరుపతిలో శ్రీనివాసం దగ్గర శేషాద్రి ట్యాక్సీ యూనియన్లో నేను ఒక సభ్యుడిని. 1986 నుంచి ట్యాక్సీ నడిపి జీవనం సాగిస్తున్నాను. ఆ తర్వాత మీరు మీ పార్టీ అధికారంలో వచ్చాక మీ ప్రభుత్వంలో పొందినటువంటి పథకాలు, అమ్మఒడి ఒకసారి, వాహన మిత్ర 4 సార్లు, నా భార్యకి సంఘం తరపున డ్వాక్రా సంఘం తరపున లబ్ధి పొందాను. తర్వాత మా భార్యకి 45,000 రూపాయలు వచ్చింది. మా అమ్మాయికి డిగ్రీ చదివితే ఫీజు రీయింబర్స్ వచ్చింది. నాకు 2023 మే 22వ తారీఖు గుండెపోటు వచ్చింది. నాకు మీరు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ నన్ను కాపాడింది. జీవితంలో మిమ్మల్ని మరవను. నాది కడప జిల్లా రాయచోటి కాటిమాయకుంట గ్రామంలో జన్మించాను. తిరుపతిలో స్థిరపడినాను. ఆ తర్వాత ఎన్నడూ ఇక రాబోయే కాలంలో కొంతకాలం, కొన్ని సంవత్సరాలు, కొన్ని మారిగా 10 నుంచి 15 సంవత్సరాలు. జై జగన్, జై జగన్. అన్నా జగన్ అన్న 2004 నుంచి కాళహస్తిలో నేను ఆటో నడుపుతున్నాను. నా పేరు రవికుమార్ రెడ్డి. 2004 నుంచి ఆటో నడుపుతున్నాను. ఆటో ద్వారా జీవనం పొందుతున్నాను. అయితే మీరు పెట్టిన పథకాలన్నీ
మరి అందరికీ పేదవారికి అయిపోయాయి అదేదో మైక్ మధ్యలో ఒక్క నిమిషం మా మైక్ ఏదో ఇది కట్ అయిపోయింది, ఇంకొకరేమో మైక్ తీసుకో ఒక్క నిమిషం నా అయిపోయి చేసేయండి పాప పెద్ద ఆయన, తర్వాత నేను మనం మాట్లాడదాం. పెద్ద ఆయన ఒక మాట్లాడతాను ఒక్క నిమిషం. నేను 2004 నుంచి ఆటో నడుపుతున్నాను. నా పేరు రవికుమార్ రెడ్డి. అన్నా నువ్వు వేసిన పథకం అందరికీ వర్తించింది, ప్రతి ఒక్కరికి. అలాగే పిల్లలకి అమ్మఒడి వేసావు, ప్రతి పేదవారు పిల్లలు చదువుకునేదానికి మంచి కార్యక్రమం చేశావు. అన్ని పథకాలు అందరికీ అందేటట్టుగా చేస్తున్నావు. ఇంకా చేయవలసింది కొంచెం ఉన్నదన్నా. మీరు గుర్తుపెట్టుకోండి, ఆటో డ్రైవర్లంతా మీ పక్షంగా ఉండి ప్రతి ఒక్కరూ నీవే సీఎం. ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ సీఎం. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న. హలో, నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టరు ఇక్కడ మాట్లాడకండి, మిగతా వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా వైపు నుంచి స్వాగత సుమాంజులు. నా పేరు ఎస్ అల్లాబకషు. నేను పుట్టింది రాయచోటి, కడప జిల్లా, కాటిమాయకుంట గ్రామం. తిరుపతిలో స్థిరపడినాను. తిరుపతిలో 1986 నుంచి ట్యాక్సీ నడుపుతున్నాను. మా ట్యాక్సీ స్టాండు శ్రీనివాసన్ కాంప్లెక్స్, శ్రీ శేషాద్రి ట్యాక్సీ యూనియన్. నాకు నా భార్యకు అమ్మఒడి వచ్చింది, మా అబ్బాయికి. మా భార్యకి డోక్రా సంఘము రుణమాఫీ అయింది. నాకు 4 సార్లు వాహన మిత్ర పడింది. మా అమ్మాయికి డిగ్రీ రీఎంబర్స్మెంట్ కూడా పడింది. నాకు హార్ట్ అటాక్ వచ్చింది 2023 మే 22వ తారీఖు. నేను హాస్పిటల్లో జాయిన్ చేశారు మా లీడర్లు. నా దగ్గర డబ్బులు లేదు. అప్పుడు ఆధార్ కార్డు, ఇది ఆరోగ్యశ్రీ కార్డు అడిగారు. ఉంది అంటే మొత్తం వాళ్లే చూసుకొని నా ఆరోగ్యం కుదుట పడాక ఇంటికి డబ్బులు ఇచ్చి నా ఇంటి దాకా చేర్చారు సార్. జీవితంలో మిమ్మల్ని మరవలేను. మళ్ళీ మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి.